హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫుల్ వ్లాగ్ ఉంటుంది. మిస్ కాకుండా అయితే చూడండి. ఈరోజంతా నేను ఏమేమి చేస్తాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే పెడతాను. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది ఫ్రెండ్స్. ఎంత బయట చీకటిగానే ఉంది అండ్ చలి కూడా మామూలుగా లేదు. డోర్ తెరిస్తేనే బాగా చలిస్తుంది. చూద్దాం. జనాలు తిరుగుతున్నారు ఫ్రెండ్స్, కానీ చీకటిగా ఉంది. మంచి మామూలుగా లేదు ఫ్రెండ్స్. నా ముఖం చూస్తే తెలుస్తుంది. పొద్దున అయితే లేచాను. ఇప్పుడు వాషింగ్ మిషన్ బట్టలు అయితే వేసాము. వాషింగ్ మిషన్ బట్టలు ఉతికేసి టీకి అయితే వెళ్తాము. ఇలా మార్నింగ్ బాటిల్ వేసినప్పుడు టీకి అయితే వెళ్ళే అలవాటు ఉంది, కానీ చలి మామూలుగా లేదు ఫ్రెండ్స్. భలే చలిగా ఉంది. సరే, ఎంత చీకటిగా ఉందంటే అంత చీకటిగా ఉంది. రోడ్డు మీద వాళ్ళు కానీ తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు. గొంతులో ఎవరు తిరుగుతారు కానీ బయట తిరుగుతారు. చూద్దాం. ఈరోజు లాగ్ మిస్ కాకుండా చూడండి. ఈరోజు ఫుల్ లాగ్ ఉంటుంది. ఈరోజు కొన్ని మీషో ప్రొడక్ట్స్ అండ్ ఆఫ్లైన్లో కొన్ని టాప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ అయితే నేను రివ్యూ అయితే ఇస్తాను, ఎలా ఉంటాయి ఏంటి అనేది. పూజ కూడా చేసుకోవాలి కొద్దిగా, అందుకే మార్నింగ్ లేచాము పూజ చేసుకోవాలని చెప్పి. సో మిస్ కాకుండా వీడియో ఫుల్ లెంత్ ఉంటుంది, చూడండి. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, నేను ఖచ్చితంగా పాటిస్తాను. నాకు హెయిర్ అంటే చాలా ఇష్టము, కానీ ఏం చేద్దాము, రాలిపోతుంది. అంత ముందు అయితే నాకు అసలు హెయిర్ రాలేదు కాదు, కొద్ది రాలేదు. నా బొజ్జలో పాపో వచ్చినప్పటి నుంచి అయితే ఆలోచనలు కొద్దిగా పెరిగిపోయినాయి కదా, అందుకని అయితే హెయిర్ అయితే రాలిపోతుంది. సో మేమైతే ఇంకా మార్నింగ్ టీకి వెళ్దామని చెప్పి కిందకైతే దిగాము. ముగ్గులు వేశారు, మీకైతే చూపిస్తాను చూడండి. మేము టీకి వెళ్తాం. కన్న రావడానికి ఒక 2 minutes పట్టింది. ఈలోపు ముగ్గులు చూపిస్తాం. మా లైన్లో వచ్చేసి అందరు నైట్ పూటే ముగ్గులు వేస్తారు ఫ్రెండ్స్. మార్నింగ్ అసలు మామూలుగా చలి లేదు. మంచి అయితే 7-8 దాకా మంచు పడుతూనే ఉంది. మాకు 11కి ఎండ్ వస్తుంది అనమాట, 11ంటికి ఎండ్ వస్తుంది. కాబట్టి అందరు నైట్ పూటే ముగ్గులు వేసేసి అయితే పొనుకుంటారు. ఈ అక్క అయితే రోజు కలర్ఫుల్ ముగ్గులు వేస్తారు. వీళ్ళు కూడా ఈ మధ్య బాగా వేస్తున్నారు ఫ్రెండ్స్. పండగ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, అందరు బాగా వేస్తున్నారు ముగ్గులు. నేను కూడా వేసేదాన్ని ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు వంగి వేయలేకపోతున్నాను. మొన్న న్యూ ఇయర్ రోజు వంగి వేసినప్పుడే చాలా కాళ్ళు పట్టేసినాయి అనమాట. సెకండ్ డే అయితే అస్సలు లెగవలేకపోయాను. ఇంకా ఆయిల్ జండు బామ్ 2 వేసి రుద్దుకుంటే కానీ నాకు కాళ్ళు నొప్పులు తగ్గలేదు. అంత నొప్పి వచ్చేసింది జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ రాసినందుకే. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము టీ తాగడానికి. ఒక్క షాప్ కూడా లేదు. ఈ చలికి మేము లేచామని ఎవరు లెగుస్తారు చెప్పండి. ఇంకా అప్పటికైనా మేము తాగే షాప్కి వెళ్ళాము. అక్కడ షాప్ ఈరోజు ఓపెన్ చేయలేదన్నమాట. నేనైతే అక్కడ తప్ప ఇంకెక్కడ టీ తాగను, నాకు నచ్చవు. ఇంకా సరే అని చెప్పి నేను ఒంగోలు మొత్తం తిరిగాము. తిరిగి ఇంకా ఒక చోటుకైతే వెళ్ళాము. మొత్తం తిరిగి ఎన్ని షాపులైనా ఉండి కూడా మేము ఒక షాప్కి వెళ్ళామంటే అసలు అక్కడ టీ చూడండి ఎలా ఇచ్చారో. అసలు నవ్వుకోలేక నేనైతే ఎంత నవ్వానంటే అంత నవ్వాను. ఎందుకంటే ఒంగోలు మొత్తం తిరిగి ఇక్కడికి వస్తే స్టీల్ గ్లాసులో ఇచ్చారు ఫ్రెండ్స్. అసలు ఆ స్టీల్ గ్లాసులో బయట తాగను నేను. వాళ్ళ దగ్గర ప్లాస్టిక్ గ్లాసులు లేవంట, అందుకని స్టీల్ గ్లాసులో ఇచ్చాడు. అదేందో మా ఆయన అన్నాడు, ఇక్కడ టీ తాగే బదులు మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగితే బాగుండేది. ఈ మాటిని బయటికి తీసుకొని వచ్చాను, అందుకని ఇలాంటివి దొరికినాయి అంటే నేను అన్నాను, ఊరంతా తిప్పుతావు, చివరికి ఏమో ఏదో ఒక చోట బాలేని చోట ఎన్ని తిరుగుతామో ఫ్రెండ్స్, ఊరంతా తిరుగుతాము. చివరికైతే మేము బాలేని చోటుకే వచ్చి టిఫిన్ అయినా సరే టీ అయినా సరే ఏదైనా సరే మేము బాలేని చోటుకే వస్తాము. ఇంకా టీ తాగేసి మార్కెట్కి అయితే వెళ్ళాము అమ్మ దగ్గరికి. సండే వచ్చిందంటే ఇంకా చెప్పక్కర్లేదు, మార్కెట్ నిండా జనాలే. అక్కడ నాటుకోళ్ళు అమ్ముతారనమాట. ఫుల్ జనాలు ఉంటారు మార్కెట్లో. సండే కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇంటికైతే వచ్చి ఇంకా హీటర్ పెడుతున్నాము. ఇంకా హీటర్ వాటర్ కాగేలోపు ఇల్లు అయితే శుభ్రం చేసుకుందామని అయితే ఇంకా బూజు అవన్నీ దులుపుతున్నాడు కన్నా. ఇంకా పండగ కూడా ముందుకు వచ్చేస్తుంది కదా, చిన్నగా రోజుకో పని చేసుకుందామని చెప్పి ఒకే రోజు మొత్తం పని నేను చేయలేను. సో ఈరోజు సండే కాబట్టి కన్నా కూడా ఇంటికాడే ఉంటాడు. ఇంకా కన్నా నేను హెల్ప్ చేస్తాను అన్నాడు.
ఇంకా కన్నా హెల్ప్ చేస్తా అన్నాడు కాబట్టి నేను కూడా సరే అని పనిలోకి అయితే దిగాను. నా ఒక్కదాంతో అయితే పని అయితే కాదు అసలు ఈ ప్రెగ్నెన్సీలో అయితే. ఇంకా చూసారా ఫ్రెండ్స్, చెత్త అయితే ఎంత వచ్చిందో. మంచం కింద మాది 6x6 మంచం ఫ్రెండ్స్, చిమ్మడానికి అస్సలు కుదరదు అనమాట. ఎంత లోపలికైనా సరే చాలా చెత్త ఉంటుంది. ఇంకా ఈరోజు అయితే మంచము అవి ఇవన్నీ జరిపి మరీ దులిపాము. ఎంత చెత్త వచ్చిందంటే సంవత్సరం మొత్తం చెత్త ఇంకా మంచం కిందే ఉన్నట్టుగా ఉంది. ఇంకా మొత్తం క్లీన్ చేసి మంచిగా తుడుచుకొని వచ్చాం మొత్తం. ఇంక ఈలో బుడ్డిగాడైతే కాల్ చేశాడు, సండే కదా మామ రండి అత్త రండి అని చెప్పి. ఇంకా ప్రతి సండే మేమైతే వెళ్ళి తీసుకొని వస్తామన్నమాట వాడిని. ఇంకా ఇంటి మొత్తం శుభ్రం చేసిన తర్వాత బయట కూడా మంచిగా కడిగేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఇంకా కన్నా అయితే టిఫిన్ తెచ్చాడు. మనము పూజ చేసి మొత్తం చేసి మనం తినాలి అంటే నేను ఆగుతాను, కానీ నా బొజ్జులో పాపో బాబో ఆగరు కదా. సో అందుకని టిఫిన్ అయితే తీసుకొని వచ్చాడు. బుడ్డిగాని తీసుకొని వస్తా 2 ప్లేట్స్ అయితే తీసుకొని వచ్చాడు ఫ్రెండ్స్. బోండా, మైసూర్ బోండా అంటే నాకు చాలా ఇష్టము. మైసూర్ బోండా అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా బుడ్డిగా నేనైతే తినేసాము. సో నేనైతే ఇంకా టిఫిన్ చేసేసి స్నానం కూడా చేసేసి రెడీ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ప్రశాంతంగా ఈరోజు పూజ అయితే చేసుకున్నాం. ఎందుకంటే నాకు ఈ రోజుతో 5th మంత్ కంప్లీట్ అయిపోయింది. రేపు 6th మంత్ నాకు పడిద్ది అనమాట. ఇంకా 6th మంత్ నుంచి మనం పూజలు అయితే చేసుకోకూడదంట కదా. ఈరోజు 5th మంత్ లాస్ట్ కాబట్టి మేమైతే పూజ అయితే చేసుకున్నాము. నాకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ఫ్రెండ్స్ పూజ, ఇష్టంగా కూడా. ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత కన్నా కూడా స్నానం చేసేసి దండం పెట్టుకున్నాడు. ఇంకా దీని తర్వాత నేనైతే కొన్ని టాప్స్ అయితే చూపిస్తాను మీకు. ఇవైతే నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ గ్రీన్ టాప్ చూస్తున్నారా, చాలా బాగుంది కదా. ఇది సింపుల్గా ఉంటుంది, మంచిగా కాటన్ టాప్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా మనం రోజువారీకి వాడుకోవడానికైతే సింపుల్గా మంచిగా ఉంటాయి. ఇవన్నీ నేను ఒక 10 టాప్స్ అయితే తీసుకున్నాను. వాటిలో మీకు ఒక 5 టాప్స్ చూపిస్తాను. ఇప్పుడు నేను వంటి మీద వేసుకున్నాను కదా, అదైతే ఫస్ట్ టాప్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి సెకండ్ టాప్ అనమాట. ఇది వచ్చేసి మనకి XXL ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా ముందు ఇంకా 7th మంత్ 8th మంత్ ఇంకొస్తే పొట్ట అనేది మనకి బేబీ బంప్ అనేది పెరుగుతుంది కాబట్టి నాకు లూజ్గా ఉండిద్దని నేనైతే ఇది ఒక్కటి మాత్రం XXL తీసుకున్నాను. చాలా 3/4 హ్యాండ్స్ వచ్చినాయి ఫుల్. అండ్ ఇది ప్రింటర్ వర్క్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి జస్ట్ 200కి నేనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే మనవి డైలీ వేర్కి అయితే బాగా యూజ్ అవుతాయి, ఇంట్లోనే ఉంటాం కాబట్టి డైలీ వేర్కి బాగుంటుందని చెప్పి నేను తీసుకున్నాను. ఒకటి 300 చెప్పాడు, కానీ మేము 200కే తీసుకున్నాము. మొత్తం 10 టాప్స్ అయితే తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అనమాట. లైట్ గ్రీన్ కలర్ మీద ఇలా ఫ్లేవర్స్ వచ్చినాయి, ఆకుల్లాగా వైట్ కలర్. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా కొన్ని మనం తగిలించుకుంటేనే కలర్ వచ్చేస్తుంది కదా. ఇదిగో 3/4 అయితే వచ్చింది హ్యాండ్స్, చాలా బాగుంది. ఇది కూడా 200 మాత్రమే ఫ్రెండ్స్. ఆఫ్లైన్లోనే నాకు కొన్ని ప్రొడక్ట్స్ ఆఫ్లైన్లో తీసుకోవడం మంచిది మనం. ఎందుకంటే మనకి ఆన్లైన్లో కూడా అంత ఇది కొన్ని రావు, కొన్ని మంచిగా వస్తాయి అన్నమాట. ఇంకా థర్డ్ టాప్ వచ్చేసి బ్లూ అనమాట. ఇంకా బ్లూ అయితే తీసుకున్నాను. నాకు బ్లూ అంటే పిచ్చి ఫ్రెండ్స్, మామూలుగా కాదు. ఎల్లో ఒకటి బ్లూ ఒకటి అంటే నాకు చాలా ఇష్టము. ఈ బ్లూ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇది కూడా లెంత్ మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మోకాలు కింద దాకా అయితే వస్తుంది మనకి లెంత్, అస్సలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి XXL ఫ్రెండ్స్. అన్నీ M సరిపోయేదానికి ఇప్పుడు నేనైతే XXL దాకా వచ్చాను. మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ Mకి వెళ్ళిపోతాను అనుకుంటున్నాను, Lకి వెళ్తాను. కానీ ఇప్పుడైతే నేను XXL వాడుతున్నాను. బేబీ బంప్ కూడా మంచిగా ఉంటుంది కదా, మనకి ఫ్రీగా ఉంటుందని. ఆ బ్లూ కలర్కి అయితే ప్రింటెడ్ వచ్చింది, ఆకులు వచ్చినాయి. ఇంకా ఎల్లో కలర్ ఫ్రెండ్స్, ఎల్లో కలర్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. అక్కడ డ్యాన్స్ అయితే వేస్తున్నాను ఎల్లో 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 అని చెప్పి. నాకు ఎల్లో బ్లూ చాలా ఇష్టము. ఇంకా ఎల్లో కూడా చిన్న ఫ్లేవర్స్ వైట్తో ఇచ్చాడు. ఆల్మోస్ట్ నేను టాప్స్ అన్నీ నేను ప్రింటెడ్ వేరే కలర్స్ ఉన్నా సరే ప్రింట్ వచ్చేసి నేను వైట్ వచ్చేలాగే తీసుకున్నాను. ఎందుకంటే ఒక్క వైట్ లెగ్గింగ్ మీద ఎన్ని టాప్స్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మాకు బేబీ బంప్ వస్తుంది కాబట్టి నేను ప్రతిదీ లెగ్గింగ్ నేను కలర్స్ కొనలేను కదా. ఒక 2 కలర్స్ అయితే వైట్, బ్లాక్, బిస్కెట్, ఈ 3 కొనుక్కున్నామంటే
ఈ 3 అయినా సరే లేకపోతే వైట్, బ్లాక్ అయినా సరే ఈ 2 ఉన్నా సరే మనం ప్రెగ్నెన్సీలో క్యారీ చేయొచ్చు. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనకి పొట్టు ఉండదు కాబట్టి ఇవి లూజ్ అయిపోతాయి అన్నమాట. అందుకని నేను బ్లాక్, వైట్ అయితే తీసుకున్నాను. ఆ బ్లాక్, వైట్ మీద మ్యాచ్ అయ్యేలాగా నేను టాప్స్ అయితే తీసుకున్నాను. టాప్స్ది ఏముంది ఫ్రెండ్స్, ఇప్పుడైతే పొట్టు వస్తుంది కాబట్టి లూజ్ తీసుకున్నాను. పొట్టు అయిపోయిన తర్వాత అయితే మనము మళ్ళీ కుట్లు అయితే వేసుకొని వాడుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతే. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా నేనైతే వీడియో షూట్ చేశాను. ఈరోజు సండే కాబట్టి సండే ఏం చేసుకుంటున్నారు మీరు? హ్యాపీ సండే అందరికీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఇస్తేనే కదా నేను ఇంకా మంచి వీడియోలు అయితే తీస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.